నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. మన టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకుంది. తర్వాత మన ఇండియాలో ఎప్పటిలాగే ఐపీఎల్ 19వ సీజన్ జరిగింది. తర్వాత ఇప్పుడు అందరి చూపు, క్రికెట్ ప్రేక్షకుల చూపు ప్రపంచవ్యాప్తంగా ఆహ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో భారత క్రికెట్ జట్టు ఆడబోయే టీ20 సిరీస్‌లపైనే ఉందని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే బీసీసీఐ జట్టును ప్రకటించింది. మరి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఆ జట్టు పైన, ఆ సభ్యులపైన. మరి ఈ విషయం పైన విశ్లేషించడానికి మన సాక్షి స్టూడియోకొచ్చారు క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ గారు. నమస్తే సార్. నమస్తే బాల. సార్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు సంబంధించి మన బీసీసీఐ జట్టును ప్రకటించింది. మీ అభిప్రాయం ఏంటి సార్? కరెక్ట్‌గానే ఎంపిక చేసిందంటారా ప్లేయర్స్‌ని? ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ని టీంలోకి తీసుకోకపోవడం, శ్రేయస్ అయ్యర్‌ని కెప్టెన్ చేయడం. ఈ రెండిటి మీద చాలా చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఒకటి సెంటిమెంటల్ ఇష్యూ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ మనకి వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. సార్. మరి వరల్డ్ కప్ గెలిపించి పెట్టిన కెప్టెన్‌ని ఆ వరల్డ్ కప్ అయిన తర్వాత మ్యాచ్‌కి అతన్ని జట్టు నుంచి తొలగించడం. దీని మీద కొంతమంది దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోవడం ఉన్నారు. అవును సార్. ఎందుకంటే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్‌కి మరొక అవకాశం ఇవ్వాల్సింది కదా అనేది ఒకటి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ చేయడం విషయంలో ఎవరికి పెద్ద అభ్యంతరం లేదు. ఎందుకంటే అతని కెప్టెన్సీ క్రెడెన్షియల్స్ చూస్తే 3 వేర్వేరు ఐపీఎల్ టీమ్స్ని ఫైనల్ తీసుకెళ్ళడం, ఒక టీంకి కప్ గెలిపించి పెట్టడం, అతని ఇండివిజువల్ ఫామ్ కూడా చాలా బాగుంది. సో ఇన్ని ఆస్పెక్ట్స్ చూస్తే అతని కెప్టెన్సీ విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మరి సూర్యకుమార్ని ఎందుకు డ్రాప్ చేశారన్న విషయంలో కొద్దిగా చర్చ జరుగుతూ ఉంది. అలాగే సార్, 2 సంవత్సరాలకు పైగా టీ20లో ఆడలేదు ఇంటర్నేషనల్ టీమ్‌కి శ్రేయస్ అయ్యర్. డైరెక్ట్‌గా తీసుకొచ్చి కెప్టెన్ చేయడం పైన ఏమంటారు? అంటే అతను ఈ టీంకి ఏం కొత్త కాదు. వన్ డేస్ ఆడుతున్నాడు, ఇండియా తరఫున వన్ డేస్ ఆడుతున్నాడు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు. అతను ఎందుకు ఆడలేదంటే 2 ఏళ్లుగా 2 ఫ్యాక్టర్స్. ఒకటి, ఆ నెంబర్ 4లో సూర్యకుమార్ ఆడుతున్నాడు అతని ప్లేస్లోనే. రెండోది, అతనికి ఫ్రీక్వెంట్గా ఇంజరీస్ అయినాయి. సో దానివల్ల టీంకి అతను దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే సెలెక్టర్స్ డిసైడ్ చేసుకున్నారు సూర్యకుమార్ యాదవ్ని పక్కన పెట్టి శ్రేయస్ అయ్యర్‌ని తీసుకొచ్చి కెప్టెన్ చేద్దాం. సో 2 ఏళ్ళు టీంలో లేకపోయినా అతను ఇండియాకి అన్ని ఫార్మాట్ టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, టీ20s ఆడాడు. వన్ డేస్లో ఇప్పటికీ కూడా టీంలో కొనసాగుతూనే ఉన్నాడు. సో అతన్ని అర్జెంటుగా కెప్టెన్ చేయడం ఒక విధంగా మీరు అన్నట్టుగా అది ఆశ్చర్యంగానే ఉంటుంది. బట్ నథింగ్ రాంగ్ విత్ దట్. ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, అతనికి ఆ ప్రూవెన్ రికార్డ్ ఉంది కాబట్టి, ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్కి ఇప్పటి నుంచే మనం 2 ఏళ్ళు ఉన్నా కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుదాము, ఇప్పటి నుంచే ఆ కొత్త టీంతో వెళ్దాం అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇక భవిష్యత్తులో టీమిండియాకు ఎవరు కెప్టెన్ అయినా టీ20 జట్టుకు కెప్టెన్ ముఖ్యం కాదు. ఆటగాళ్ళ ప్రదర్శనే ముఖ్యం. ఎవరైనా ఆడొచ్చు ఆ టైంకి. వాళ్ళు గెలిపిస్తే చాలు. కెప్టెన్ ఎవరున్నా పర్లేదు అని ఆలోచించింది అని అనుకుంటున్నారా? డెఫినెట్గా అదే. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ని అంటే సెంటిమెంట్స్కి తావులేదు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ కానీ, సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న అగార్కర్ కానీ చాలా నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇలాంటి సెలక్షనే ఉంటుంది. ఆస్ట్రేలియా నెంబర్ 1గా ఉన్నప్పుడు వాళ్ళు స్టీవ్ వాల్ లాంటి వాళ్ళని, షేన్ వార్న్ లాంటి వాళ్ళు అంత గొప్ప గొప్ప ఆటగాళ్ళ విషయంలో కూడా రికీ పాంటింగ్‌ని కూడా పక్కన పెట్టేసారు. టఫ్ డెసిషన్స్ తీసుకున్నారు. అలాంటి టఫ్ డెసిషన్ తీసుకుంటున్నారు మన టీం కూడా. మొహమాటాలకి, సెంటిమెంట్లకి వెళ్ళట్లేదు. సరే, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. అలాగే మనకి రోహిత్ శర్మ విషయాల్లో కూడా చూసాం. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన వెంటనే అతని కెప్టెన్సీని తీసేశారు. టీంలో కంటిన్యూ అయ్యాడు కానీ ఇమీడియట్గా శుభ్మన్ గిల్ని తెర మీద తీసుకొచ్చారు. సో ఆ రకంగా ఒక కొత్త ఫీలింగ్ దట్ నథింగ్ రాంగ్ విత్ దట్. ఎందుకంటే టీం మనకు ముఖ్యం, ప్లేయర్స్ అంత ముఖ్యం కాదు. ఆ ప్లేయర్స్కి ఒక మంచి సెండ్ ఆఫ్ ఇవ్వాలి, ఫార్మల్ ఫేర్వెల్ ఇవ్వాలి అనేది ఒక ఫీలింగ్ ఉంది. వాళ్ళకి సరైన సెండ్ ఆఫ్ ఇవ్వాలనే ఒక ఫీలింగ్ ఉంది. కానీ అది అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మనకి డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో మన టీం ఇంట్రెస్ట్ ప్రధానంగా ఉండాలి తప్ప ఇది కాదు. మాకు సూర్యకుమార్ కూడా మీరు చూస్తే అతను సరే మనకి అన్నీ గెలిపించాడు. వరల్డ్ కప్ గెలిపించాడు, ఏషియా కప్ గెలిపించాడు. బయలాటరల్ సిరీస్లో అతని క్యాప్టెన్సీలో మనం ఆడిన ప్రతి సిరీస్ గెలిచాం మనం. అన్బీటన్ రికార్డు ఉంది అతను. సో అతని ఓవరాల్ విన్నింగ్ పర్సంటేజ్ కూడా చాలా హై ఉంది. అన్నీ కరెక్టే. బట్ ఏంటంటే అతని ఇండివిజువల్ ఫామ్ బాగాలేదు. ఏమాత్రం అతను ఇటీవల కాలంలో అటు వన్ డేస్లో కానీ, టీ20స్లో కానీ, అలాగే ఐపీఎల్లో కూడా, రీసెంట్ ఐపీఎల్లో కూడా అతను ఏమాత్రం బాగా ఆడలేదు. సో అతను ఫామ్లో లేనప్పుడు అతను టీంలో అతని ప్లేస్ మనకు కనబడట్లేదు. మన టీ20లో మనకు విపరీతమైన టాలెంట్ ఉంది. మనం అట్లీస్ట్ 2-3 టీమ్స్ మనం తయారు చేసుకునేంత టాలెంట్ ఉంది. అలాంటప్పుడు ఫామ్లో లేని కెప్టెన్ మనం ఆడించడం అనేది కష్టమైన విషయం. ఇక 15 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మొట్టమొదటిసారి ఇప్పుడు ఇంటర్నేషనల్ టీ20కి ఆడబోతున్నాడు ఇంగ్లాండ్‌తో, ఐర్లాండ్‌తో. మీ అభిప్రాయం ఏంటి సార్? అతను టీంలోకి రావడానికి ఏంటంటే ఈ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ సెలెక్టర్స్ అంటారు కదా, నాక్ చేయడం బద్దలు కొట్టినంత పని చేశాడు సెలెక్టర్స్ డోర్స్ అంతా. అతని ఫామ్ చూస్తే
అతను ఆరెంజ్ క్యాప్ గెలవడం కాకుండా అతని స్ట్రైక్ రేట్ 230+ స్ట్రైక్ రేట్, అతను కొట్టిన సిక్సర్లు కానీ ఏ బౌలర్ని కేర్ చేయకపోవడం, సో అతన్ని ఇమీడియట్గా టీంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి కల్పించాడు. అయితే ఏంటంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీం బాగుంది మనకి. అవును ఓపెనింగ్ సార్. జోడీ చాలా బాగా సక్సెస్ఫుల్. సంజు శాంసన్, అభిషేక్ శర్మ అరే సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేర్. దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు కూడా టీంలో అతను చేర్చాల్సి వచ్చింది. బట్ నేను అనుకోవడం అతని కెరియర్ని బీసీసీఐ కానీ మన టీం మేనేజ్మెంట్ కానీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే చాలా యంగ్ పర్సన్ అతను, 15 ఇయర్స్. ఈవెన్ సచిన్ టెండూల్కర్ వచ్చినప్పుడు అతను 16 ఏళ్ళు ఉన్నాయి, అవును ఇతను సార్. 15 ఏళ్ల వయసులో వచ్చాడు. సో ఆ వయసులో వచ్చిన ప్లేయర్ని జాగ్రత్తగా అతన్ని ఇనిషియేట్ చేయాలి. ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి, అతను తట్టుకోగలడా లేదనేది చూడాలి. సో నేను అనుకోవడం అతను ఆటోమేటిక్ చాయిస్ కాడు 11లో ముందు అతను, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓపెనింగ్ పేరే ఉంటారు. కొన్ని మ్యాచ్ల్లో అతనికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్నాడు. అంతేగాని ఆటోమేటిక్గా అతను తీసుకొస్తారని అనుకోను. ఇంకొక మంచి డెసిషన్ ఏం తీసుకున్నారంటే అతనితో పాటు వాళ్ళ ఫాదర్ కూడా కంపెనీ కాబోతున్నాడు. అది మదర్ చాలా ఫాదర్ మదర్ ఇద్దరిని మదర్ అక్కడికి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యంగ్స్టర్ అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆ ప్రెషర్స్ ఎదుర్కోవాలంటే అతనికి ఆ కుషనింగ్ అనేది ఉండాలి పేరెంట్స్ నుంచి. సో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సో అతన్ని లైఫ్ స్టైల్ కానీ అతని కెరియర్ని కానీ ప్రాపర్గా ప్లాన్ చేస్తారు. అతని టాలెంట్ విషయంలో వరకు అనుమానం లేదు, అద్భుతమైన టాలెంట్ ఉంది. ఈజ్ ఏ జనరేషనల్ టాలెంట్. బట్ అతన్ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో, అతని లైఫ్ స్టైల్ ఏ విధంగా మేనేజ్ చేస్తాడు, అతను ఫోకస్ పోకుండా గేమ్ మీద. ఎందుకంటే సచిన్ వచ్చినప్పుడు దెర్ వాజ్ నాట్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ ది గేమ్. అండ్ సోషల్ మీడియా కూడా ఇంత పెద్ద సోషల్ మీడియా లేదు, ఆ తర్వాత మనీ లేదు ఇంతగా సచిన్ గేమ్లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు లాట్ ఆఫ్ మనీ ఇస్ దేర్. ఆల్రెడీ అతనికి చాలా ఎండార్స్మెంట్స్ వస్తున్నాయి, బ్యాట్ స్పాన్సర్షిప్లు వస్తున్నాయి, తర్వాత అతను ఆల్రెడీ యాడ్స్లో కనిపిస్తున్నాడు, మోడలింగ్ చేస్తున్నాడు. సో అతని మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆ ఏజెంట్స్ వస్తారు, బోలెంత మంది అతని మేనేజర్స్, దే విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో లాట్ ఆఫ్ మనీ అనేది వస్తుంది. సో ఇంత యంగ్స్టర్ విషయంలో ఆ డిస్ట్రాక్షన్స్, ఆ డైవర్షన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా అతని కెరియర్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంటే క్రికెట్ ప్రేక్షకుల యొక్క తరఫున ప్రశ్న సార్ ఇది. అంటే ఇంగ్లాండ్‌తో ఆడబోయే సిరీస్‌లో ఖచ్చితంగా అభిషేక్ శర్మ, శాంసనే ఉంటారు. కానీ ఐర్లాండ్‌తో మాత్రం ఖచ్చితంగా వైభవ్‌కు ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే ఐర్లాండ్ చిన్న దేశం కాబట్టి అనే వార్తలొస్తున్నాయి. మీరేమంటారు? అది మనం చెప్పలేము. టీమ్ మేనేజ్మెంట్ ఆ డెసిషన్ తీసుకోవాలి. ఐర్లాండ్ సిరీస్‌లో ఆడించాలా అతన్ని, లేకపోతే ఇంగ్లాండ్‌తో ఆడించాలా అనేది టీమ్ మేనేజ్మెంట్ విల్ టేక్ ది డెసిషన్. ఒక ఒకవేళ మరి వైభవ్ ఆడితే అభిషేక్ పక్కన ఉంటాడా? శాంసన్ పక్కన ఉంటాడా? అదే నేననేది, ఐర్లాండ్‌లో ఇమీడియట్‌గా ఆడిస్తారని అనుకోను నేను. ముందుగా ఏంటంటే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో అతను అలవాటు పడాలి. సార్. సీనియర్స్ చాలా మందితో అతనికి పరిచయం కూడా ఉండదు. వాళ్ళందరి గురించి విని ఉంటాడు. అక్కడ బిగ్ నేమ్స్ ఉంటాయి. సో వాళ్ళతో అతను అలవాటు పడే విషయంలో నేను అనుకోవడం ఇంగ్లాండ్ టూర్‌లోనే ఇస్తారేమో అని అనుకుంటున్నాను నేను. నాట్ ఇన్ ఐర్లాండ్. ఇంగ్లాండ్‌లో కనుక మనం ఈ ముందే సిరీస్ గెలిస్తే అతనికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐర్లాండ్ టూర్‌లో ఇస్తారని ఇమీడియట్‌లీ టీంలోకి రాగానే అతన్ని 11లోకి తీసుకొస్తారని నేను అనుకోను. అతను కొన్ని రోజులు టీమ్ అట్మాస్ఫియర్‌లో అలవాటు పడి అందరితో అతను చాలా కాన్ఫిడెంట్‌గా ఎల్డర్స్తో కలిసి అతను మింగిల్ అయిన తర్వాత మెల్లగా అతనికి స్లో అండ్ స్టడీగా అతన్ని టీంలోకి తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. గతంలో సార్ కొన్ని ఇయర్స్ ముందు 2022 వరకు కూడా ఐపీఎల్ ప్రదర్శన పైనే ఆధారపడి బీసీసీఐ టీ20లకు ముఖ్యంగా సెలెక్షన్ చేసేది అనే వార్తలు ఉండేటివి. కానీ కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్‌కి సంబంధం లేకుండా కూడా సెలెక్షన్ చేస్తున్నారు. ఈ జట్టు కూడా అదే విధంగా జరిగిందా? ఎందుకంటే ఆర్సీబీ నుంచి ఎక్కువ ప్లేయర్స్ అసలు ఒక్కరు కూడా సరిగ్గా సెలెక్షన్ కాని పరిస్థితి. అంటే ఆర్సీబీ అని కాదు బాల. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ ప్లేయర్ బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు టెస్ట్ టీం మనం చూసాం. టెస్ట్ టీంలో 6-7 మంది గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఉన్నారు. అవును సార్. వాళ్ళు తీసుకోవడానికి శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉన్నాడా, లేకపోతే గుజరాత్ టైటన్స్ని తీసుకున్నారనేది కాదు అక్కడ క్రైటీరియా. ఇప్పుడు పర్టికులర్లీ ఇప్పుడు ఆర్సీబీలో ఇమీడియట్గా టీంలోకి రావాల్సిన వాళ్ళు ఎవరున్నారు? పటిదార్ అండ్ పడిక్కల్ మేబీ. భువనేశ్వర్ కుమార్ విషయంలో ఎలా తీసుకుంటారు చెప్పండి? అంటే పర్ఫార్మెన్స్ వైస్ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అని అంటున్నారు కదా. ఏజ్ జస్ట్ నెంబర్ అంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో మనం ఏ లాజిక్ అప్లై చేసాం? నెక్స్ట్ వరల్డ్ కప్కి అతను 37-38 అవుతాడు. అవును సార్. సో అతను అంత ఏజ్లో అతను వరల్డ్ కప్కి ఆడకపోవచ్చు, అతను ఫిట్ ఉండకపోవచ్చు అని చెప్పే ఉద్దేశంతో అతను పక్కన పెట్టారు. సో భువనేశ్వర్ కుమార్ కూడా అదే లాజిక్ అప్లై అవుతుంది. అందులో అతను ఫాస్ట్ బౌలర్కి ఇంకా ఫిట్నెస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు భువనేశ్వర్ కుమార్ని ఆర్సీబీ వాళ్ళని తీసుకోలేదు, విన్నింగ్ టీంలో ప్లేయర్స్ని తీసుకోవాలని ఎక్కడ రూల్ లేదు. పటిదార్ని ఎందుకు తీసుకోలేదంటే పటిదార్ కెనాట్ ప్లే లైక్ శుభం దూబే లాగా అతను ఫినిషర్ కాదు. అతను ఆడితే కనుక నెంబర్ 3లో కానీ నెంబర్ 4లో కానీ ఆడాలి. నెంబర్ 3లో తిలక్ వర్మ హ్యాస్ పర్ఫార్మ్ వెరీ వెల్ ఫర్ ఇండియా. నెంబర్ 4లో మనం శ్రేయస్ అయ్యర్ని తీసుకొచ్చాం. శ్రేయస్ అయ్యర్ కంటే పటిదార్ బాగా ఆడా లేదు కదా. అంటే పటిదార్ కంటే కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా మనం అతను తీసుకున్నాము. అతను బెటర్ పర్ఫార్మర్ దాన్
ప్రూవెన్ పర్ఫార్మర్ దెన్ పటిదార్. సో పటిదార్ ఆల్రెడీ మన ఇండియాకి ఆడాడు, అంత పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో పటిదార్ ఆటోమేటిక్ ఛాయిస్ అవ్వడు అతను. అంత అద్భుతమైన మన వైభవ్ సూర్యవంశీ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అతను. హి హస్ డన్ వెల్. పర్టికులర్ నాక్స్, పర్టికులర్లీ ఆ క్వాలిఫైర్ 1లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు ఒకటి రెండు మంచి ఇన్నింగ్స్ ఆడాడు తప్పిస్తే త్రూ అవుట్ ఐపీఎల్ అంత కన్సిస్టెంట్గా ఏం ఆడలేదు. సో పటిదార్ సెలెక్షను విన్నింగ్ టీం నుంచి ముగ్గురు నలుగురు తీసుకోవాలి, దానికి ఒక కోటా పెట్టాలని ఏం లేదు. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళని తీసుకుంటారు తప్పిస్తే ఖచ్చితంగా ఆ రకమైన సెలెక్షన్ ఉంటుందని నేను అనుకోను. అంటే కావాలనే అంటే ఈ వార్తలు కూడా వస్తున్నాయి సార్. గంభీర్‌కి, విరాట్ కోహ్లీకి మధ్య చిన్న గ్లిచ్ ఉంది. కావాలని ఆర్‌సీబీ నుంచి ఒక్క ప్లేయర్‌ని కూడా సెలెక్ట్ చేయలేదు టీమిండియాకి ఇవన్నీ అని. ఏదో సోషల్ మీడియాలో వచ్చే విషయాలు తప్పిస్తే ఆ రకంగా చూస్తే శ్రేయస్ అయ్యర్‌కి గంభీర్‌కి మధ్య కూడా సత్సంబంధాలు లేవు. అవును సార్. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే క్రెడిట్ అంతా గంభీర్ తీసుకున్నాడు. కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు నాకు క్రెడిట్ దక్కలేదు ఓపెన్గానే అతను చెప్పాడు. చెప్పి అతను కేకేఆర్ నుంచి బయటకు కూడా వెళ్ళిపోయాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ రెగ్యులర్గా ఇండియన్ టీంలో ఉండకపోవడానికి కూడా గంభీర్ పేరు చెప్పారు. మరి మీరన్న లాజిక్తో అయితే గంభీర్ ఆ రకంగా గ్రడ్జ్ పెట్టుకుని టీం సెలెక్ట్ చేస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయ్యిండేవాడు కాదు కదా. సో దీనికి దానికి లింక్ ఉందని నేను అనుకోను. మీరన్న భువనేశ్వర్ కుమార్ విషయంలో ఖచ్చితంగా ఏజ్ అనేది మళ్ళీ వెనకడుగు. అవును సార్. మనకి చాలామంది ప్రిన్స్ యాదవ్ లాంటి వాళ్ళు, తర్వాత హర్షిత్ రాణా మళ్ళీ ఇంజరీ నుంచి వస్తున్నాడు. మన కొత్త బౌలర్స్ చాలామంది వస్తున్నప్పుడు మనం వెనకడుగు వేసి ఆల్రెడీ ఏజ్ విషయంలో అతని ఫిట్నెస్ కూడా ఇప్పుడైతే ఫిట్గా ఉన్నాడు, కానీ చాలా సందర్భాల్లో అతని ఫిట్నెస్ డౌట్ ఉంది. సో నెక్స్ట్ వరల్డ్ కప్కి ఎప్పుడైతే అవైలబుల్గా ఉండని ప్లేయర్ని మనం ఇప్పుడు తీసుకుని బయలాటరల్ ఆడించడం వల్ల ఏంటి ఉపయోగం? నెక్స్ట్ వరల్డ్ కప్ ఈజ్ 2 years అవే, 2.5 years దూరంలో ఉంది. సో ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ని ఆడించడంలో దర్ ఈస్ నో పాయింట్. అండ్ దేవదత్ పడిక్కల్ విషయంలో అదే లాజిక్ అప్లై అవుతుంది. ఎందుకంటే ఒక లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మ ఈజ్ ఆల్రెడీ దేర్. తిలక్ వర్మ ఉండగా పడిక్కల్ రాడు, శ్రేయస్ అయ్యర్ ఉండగా పటిదార్ రాడు. సో దానివల్ల అతను తీసుకోలేదు తప్పిస్తే అతను తప్పించాలి. పటిదార్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ టెస్ట్ మ్యాచెస్, ఈ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ వన్ డే మ్యాచెస్ బికాస్ స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు కాబట్టి. అంతేగాని అతన్ని తీసుకోకపోవడానికి విరాట్ కోహ్లీ యాంగిల్ ఏముంటుందని నేను అనుకోను. అలాగే కేకేఆర్ టీంకి సంబంధించి ఒక బౌలర్ ఆల్రౌండర్‌ని గౌతమ్ గంభీర్ బ్యాకప్ చేస్తున్నాడని కూడా అంటున్నారు. అదే హర్షిత్ రాణా విషయంలో హర్షిత్ రాణా తను ప్రూవ్ చేసుకున్నాడు. ఏ ఫార్మాట్లో ఆడించినా కూడా హర్షిత్ రాణాకి మిగతా ఫాస్ట్ బౌలర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ కెన్ ఆల్సో బ్యాట్. మీరు చూడండి మన ఫాస్ట్ బౌలర్స్ ఎవరైనా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ప్రిన్స్ యాదవ్ కూడా వీళ్ళెవరు బ్యాటింగ్ చేయరు. హర్షిత్ రాణా కొద్ది గొప్ప బ్యాటింగ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మీకు టైలెండర్గా ఉన్నా కూడా మీకు కొంత బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. హర్షిత్ రాణా బౌల్స్ 140+, మంచి వేగం ఉంది, హైట్ ఉంది, అతనికి వేగం ఉంది, మంచి స్లోయర్ వన్స్ కూడా ఉన్నాయి. సో అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ గౌతమ్ గంభీర్ క్యాండిడేట్గా అతను మీరు పిక్చరైజ్ చేసినా కూడా చాలామంది దృష్టిలో అతన్ని చాలా ఎక్కువగా ఇతను ప్యాంపర్ చేస్తున్నాడు, ఎక్కువగా అతనికి అవకాశాలు ఇస్తాడు. అతనికి అవకాశం వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో అతను ప్రూవ్ చేసుకున్నాడు. సో హర్షిత్ రాణా సెలక్షన్ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక మన తెలుగు తేజం తిలక్ వర్మకి వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. కొంచెం ముందుగానే అప్పగించారని కూడా అంటున్నారు. నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇదే గౌతమ్ గంభీర్ ఒకప్పుడు ఏం చెప్పాడంటే నన్ను వైస్ కెప్టెన్గా పెట్టారు, నాకు నెక్స్ట్ క్యాప్టెన్సీ ఇవ్వకపోగా నన్ను వైస్ కెప్టెన్ తీసి విరాట్ కోహ్లీని వైస్ కెప్టెన్ చేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి గతంలో అతను చాలా గట్టిగా అనడం జరిగింది. ఇప్పుడు అక్షర్ పటేల్ విషయంలో అదే జరిగింది. అక్షర్ పటేల్ చేసిన తప్పేమీ లేదు. అక్షర్ పటేల్ కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాడు టీంతో. బ్యాటింగ్లో ఈ మధ్యకాలంలో కొద్దిగా డౌన్ అయ్యి ఉంటుంది, కానీ బౌలర్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అండ్ ఈజ్ లీడింగ్ ఐపీఎల్ టీం. సో అక్షర్ పటేల్ని పక్కన పెట్టేసి తిలక్ వర్మ చేయడం విషయంలో ఖచ్చితంగా మీరన్న అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను. తిలక్ వర్మ మన తెలుగు కుర్రాడు అతను అవ్వడం సంతోషకరమైన విషయమే. మంచి టాలెంట్ కూడా ఉంది. త్వరలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ కూడా అవుతాడు. మీరు దీంట్లో ఈ ముంబై యాంగిల్ కూడా తీసుకురావచ్చు. ముంబై ఇండియన్స్ బికాజ్ అంబానీస్ వాళ్ళు ఇతను వైస్ కెప్టెన్ చేయించారు అని చెప్పి అతన్ని వైస్ కెప్టెన్ చేయించారు, దీంట్లో అంబానీస్ రోల్ ఉందని కూడా అనుకోవచ్చు. కానీ అది కాదు కదా. ఇప్పుడు ఆ విషయంలో కొంతవరకు నాకు అభ్యంతరం ఉంది. ఖచ్చితంగా అక్షర్ పటేల్ చేసిన తప్పేం లేదు. అతను క్యాప్టెన్ చేయలేదు, సరే సూర్యకుమార్ ప్లేస్లో న్యాయంగా అయితే అతను క్యాప్టెన్ కావాలి బికాస్ హీఈస్ ది ఎగ్జిస్టింగ్ వైస్ కెప్టెన్. సరే అతను క్యాప్టెన్సీ విషయం కంటే కూడా శ్రేయస్ అయ్యర్ బెటర్ క్యాండిడేట్గా మీరు భావించి క్యాప్టెన్ చేశారు, బాగానే ఉంది. అక్షర్ని కంటిన్యూ చేయడం తప్పే ఉంది. టీంలో ఖచ్చితంగా ఉంటాడు అతను ఖచ్చితంగా హీ కెన్ జస్టిఫై హిస్ ప్లేస్ ఇన్ ది 11, దాంట్లో డౌట్ లేదు. గతంలో చూసుకుంటే కూడా వైస్ కెప్టెన్గా వ్యవహరించిన వాళ్ళని హార్దిక్ పాండ్యాని కూడా మిగతా ప్లేయర్లను కూడా కెప్టెన్ చేసిన దాఖలాలు లేవు. అదే విధంగా తిలక్ వర్మ పరిస్థితి కూడా కాబోతుంది అని కూడా. అంటే హార్దిక్ పాండ్యాది ఒక స్పెషల్ కేసు అది. హార్దిక్ పాండ్యా ఒక ఐపీఎల్ టైటిల్ గెలిచాడు, ఇంకోసారి ఐపీఎల్ ఫైనల్ కూడా తీసుకెళ్ళాడు. కానీ అతనికి ఏంటంటే ప్లేయర్స్తో అతను సత్సంబంధాలు పెట్టుకోడు, సీనియర్స్తో అతను కొద్దిగా రఫ్గా వ్యవహరిస్తాడనే ఒక బ్యాడ్ నేమ్ అతనికి ఆల్రెడీ ఉంది. ముంబై ఇండియన్స్ కూడా ఇప్పుడు అతని క్యాప్టెన్సీని తప్పించడం ఆల్మోస్ట్ సర్టన్ అయిపోయింది.
రెండోది ఏంటంటే అతని ఫిట్నెస్ విషయంలో ఎప్పుడు డౌట్ ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఎప్పుడు ఫిట్గా ఉంటాడు, పలానా టోర్నమెంట్ అతను క్యాప్టెన్ చేద్దామంటే అతను ఎన్ని టోర్నమెంట్లు ఆడతాడు, ఎన్ని ఆడతాడు తెలియదు. సో హార్దిక్ పాండ్యా కేసు ఇస్ డిఫరెంట్. సో గతంలో ఇలా జరిగిందంటే హార్దిక్ పాండ్యా విషయంలో అతని స్వయంకృత అపరాధంగా నేను భావిస్తాను. ఇక నితీష్ కుమార్ రెడ్డి సెలక్షన్ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఏం పర్ఫార్మెన్స్ చేశాడు? అంతకంటే మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు ఎవరున్నారు చెప్పండి నాకు, అని. టెల్ మీ వన్ నేమ్. ఎవ్వరు లేరు. సార్ శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళు మీకు సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు. తర్వాత ఇద్దరు కూడా మంచి ఫినిషర్. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ తరఫున నితీష్ రెడ్డి హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. న్యూ బాల్తో బౌలింగ్ వేశాడు. ప్యాట్ కమిన్స్ ఉన్న టీంలో అతనికి న్యూ బాల్ ఇచ్చాడు. న్యూ బాల్తో బౌలింగ్ వేశాడు. కీలకమైన వికెట్లు తీశాడు. 8 వికెట్లు తీసినట్టున్నాడు అతను ఆడిన మ్యాచ్లో. అండ్ హీ హాస్ కంట్రిబ్యూటెడ్ గుడ్ రన్స్. మంచి స్ట్రైక్ రేట్తో మంచి ఫినిషర్గా. చాలా లేట్గా వస్తారు బ్యాటింగ్. మంచి బ్యాటింగ్ చేశాడు. హాస్ డెఫినెట్లీ డన్ వెల్. ఇప్పుడు చాలామంది మీరు ఐపీఎల్ బెస్ట్ 11 తీసుకుంటే దాంట్లో నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ వెరీ మచ్ దేర్. అతను ఖచ్చితంగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కంటే బెటర్గా పర్ఫామ్ చేశాడు. మీరు హార్దిక్ పాండ్యా ఈజ్ నంబర్ 1 సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇన్ ఇండియా. మీరు ఒక్క టీంలో నాకు హార్దిక్ పాండ్యా పేరు చూపించండి, బెస్ట్ 11 అందరూ చాలామంది పిక్ చేశారు. నేను కూడా చేశాను. ఇన్ మై టీమ్ ఆల్సో నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ దేర్. నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇప్పుడు బౌలింగ్లో కూడా అతని వేగం పెరిగింది. గతంలో జస్ట్ మీడియం పేసర్గా ఉండేవాడు. ఇప్పుడు అతని బౌలింగ్ వేగం పెరిగింది. అండ్ ఈ కెన్ ఆల్వేస్ స్వింగ్ ద బాల్. సో అతను బౌలర్గా ఇంప్రూవ్ అయ్యాడు. బ్యాట్స్మెన్గా కూడా హీ హాజ్ కంట్రిబ్యూటెడ్ వెల్. లాస్ట్ ఐపీఎల్ బాగా జరగలేదు అతను, కానీ దిస్ ఐపీఎల్ ఈ డిడ్ వెల్. సో నితీష్ కుమార్ రెడ్డి మీకు అన్ని ఫార్మాట్లు దర్శనం. టెస్ట్ టీంలో ఉన్నాడు, వన్డేల్లో ఉన్నాడు. అది ఖచ్చితంగా ఈజ్ ఎ ఫిట్ క్రికెటర్ అండ్ ఈజ్ వెరీ గుడ్ ఫీల్డర్ ఆల్సో. సో నితీష్ కుమార్ సెలక్షన్ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా మళ్ళీ క్యాప్టెన్సీ విషయానికి వస్తే సార్, అంటే సంజు శాంసన్ పైన ఎక్కువ భారం మోపకుండా, అంటే వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు కాబట్టి ఫ్రీ ఫ్లో ఉండడానికి బ్యాటింగ్లో సంజు శాంసన్కి క్యాప్టెన్సీ ఇవ్వలేదు. అలాగే ఇషాన్ కిషన్ పేరు వినిపించింది, ఇంకొకరి పేరు అలా వినిపించినప్పటికీ కూడా ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్కే క్యాప్టెన్సీ ఇచ్చారు. కారణం మిగతా ప్లేయర్లు ఫ్రీ ఫ్లోగా ఆడడానికే అని అంటున్నారు. ఆ ఫ్రీ ఫ్లోగా ఆడడం కంటే కూడా శ్రేయస్ అయ్యర్ పర్ఫార్మెన్స్ని కూడా వాళ్ళు చాలా కన్సిడర్ చేశారు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఎప్పుడు ఫైనల్కి ఎప్పుడో 2014లో వచ్చారు. మళ్ళీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా రాని టీం. 2014 తర్వాత వాళ్ళు ప్లే ఆఫ్స్ కూడా ఇప్పుడు రాలేదు. అలాంటి టీంని ఫైనల్ తీసుకెళ్ళాడు. ఈ సీజన్లో కూడా మొదటి 7 మ్యాచ్లో వాళ్ళు 6 మ్యాచ్లోనే గెలిచారు. వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. తర్వాత వాళ్ళు బౌలింగ్ సరిగ్గా లేక వాళ్ళు డౌన్ అయిపోయారు. సో ఆ టీంలో అతను లీడ్ చేస్తున్న పద్ధతి, అతను ఆ టీంలో కూడా మీరు చూస్తే ఎవరు పెద్ద స్టార్స్ ఎవరు లేరు. అంత అన్క్యాప్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. అన్క్యాప్ ప్లేయర్స్ నుంచి అతను పర్ఫార్మెన్స్ రాబట్టడం, అతను ఇండివిజువల్ ఫామ్, అతను చేజింగ్లో విరాట్ కోహ్లీ ఏ రకంగా అయితే చేజ్ చేస్తారో ఆ రకంగా చాలా వరకు చేజింగ్లోనే గెలిచారు వాళ్ళు. ఆ చేజింగ్ టైంలో అతని పర్ఫార్మెన్సెస్ పర్టికులర్లీ వెన్ దేవర్ చేజింగ్ 264 అప్పుడు కూడా అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఆ రకమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతను బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. గతంలో కంటే కూడా ఇప్పుడు షార్ట్ బాల్ ఆడడంలో కూడా అతను ఆ వీక్నెస్ నుంచి కూడా అతను బయటపడ్డాడు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని గౌతమ్ గంభీర్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్. అయినా సరే వాళ్ళిద్దరి మధ్య కొంత ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా ఇండియన్ టీం దృష్టిలో పెట్టుకొని అవన్నీ మర్చిపోయి టీం సెలెక్ట్ చేసి దట్ వే వీ షుడ్ అప్రిషియేట్. మీరు అన్నట్టు సంజు శాంసన్ కూడా కంటెన్షన్లో ఉన్నాడు, ఇషాన్ కిషన్ కంటెన్షన్లో ఉన్నాడు. బట్ వాళ్ళకంటే బెటర్ క్లెయిమ్స్ మనకి ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. అందుకని అది ఈజ్ ద రైట్ మ్యాన్ నేను అనుకుంటున్నాను. అంటే ఇటు వన్డేలకు టెస్ట్లకు గిల్ క్యాప్టెన్సీ ఉన్నాడని T20లకు సెలెక్ట్ చేయలేదా సార్ క్యాప్టెన్గా? ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి. సార్ నో డౌట్ శుభ్మన్ గిల్ వండర్ఫుల్గా ఐపీఎల్లో ఆడాడు. 700 పైగా రన్స్ చేశాడు. ఫైనల్ మంచి ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు టీంని. క్యాప్టెన్సీ బాగుంది. టీం అతని పర్ఫార్మెన్స్, స్ట్రైక్ రేట్ చాలా ఇంప్రూవ్ చేశాడు. గతంలో అతని మీద మనకున్న కంప్లైంట్ ఏంటి, కన్సిస్టెన్సీ కాదు, స్ట్రైక్ రేట్ సరిగా లేదని. సో స్ట్రైక్ రేట్ కూడా చూసి, సో తన క్రెడెన్షియల్స్, తన కేపబిలిటీ ఇన్ దిస్ ఫార్మాట్, అన్ని ఫార్మాట్స్ ఆడగలని చెప్పి ప్రూవ్ చేస్తున్నాడు. కానీ ఇదే క్వశ్చన్ వైభవ్ సూర్యవంశీ విషయంలో వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఎవరి ప్లేస్లో ఆడిస్తారు అతను? మీరు ఆల్రెడీ మీకు అక్కడ సంజు శాంసన్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. వరల్డ్ కప్లో ఇద్దరు బాగా పర్ఫార్మ్ చేశారు. అప్పుడప్పుడు ఇషాన్ కిషన్ కూడా ఓపెనర్ గా ఇషాన్ వాడుకున్నాడు. కిషన్, వైభవ్ సూర్యవంశీ థర్డ్ ఓపెనర్గా వచ్చాడు. ఇషాన్ కిషన్ ఆల్సో కెన్ ఓపెన్. ఓపెన్ మీకు ఇంతమంది అక్కడ లైన్లో క్యూలో ఉన్నప్పుడు మీరు మళ్ళీ అర్జెంటుగా శుభ్మన్ గిల్ని తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే సెకండ్ థింగ్, మీరు ఒక ప్లేయర్ని అన్ని ఫార్మాట్స్లో ఆడిస్తే, పర్టికులర్గా అతను క్యాప్టెన్గా ఆడిస్తే, అతనికి ఆ వర్క్లోడ్ మేనేజ్మెంట్, శుభ్మన్ గిల్కి ఇటీవల కాలంలో అతను యంగ్స్టర్ అయినా బోల్డెన్ ఇంజరీస్ రావడం మనం చూసాం. అవును నెక్ సార్. ఇంజరీ రావడం, లేకపోతే కొన్నిసార్లు కాలు పట్టుకోవడం. సో ఇలాంటి అతన్ని ఒక ఫార్మాట్కి దూరంగా పెడితే మనకి కరెక్ట్ అతను వర్క్లోడ్ని కూడా మేనేజ్ చేసినట్టు అవుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచించి సెలెక్టర్స్ అతన్ని కన్సిడర్ కూడా చేసినట్లేదు. అండ్ శుభ్మన్ గిల్ పైన ఒకటి ఏంటంటే సార్, అవసరమైన మ్యాచ్లో ఆడడు అని కూడా ఒక చర్చ ఉంది.
విరాట్ కోహ్లీ మీద కూడా అనేవారు అది. హ్మ్. సచిన్ టెండూల్కర్ మీద అనేవారు. ప్రెషర్ ఉంటది వాళ్ళ మీద. ఖచ్చితంగా ఉంటది. కొన్ని సందర్భాల్లో కుదరదది. ప్రతిసారి అలా చేసిన సందర్భం ఏం లేదు. నో డౌట్ ఫైనల్‌లో అతను సరిగ్గా ఆడలేదు. బట్ అక్కడ బౌలింగ్ కూడా చూడాలి కదా! మనకి ఆర్‌సీబీ వాస్ వెరీ గుడ్ ఇన్ దేర్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్. సో, దానివల్ల అయ్యుండొచ్చు. కానీ శుభ్మన్ గిల్ మీద అదే మనం ఒక బ్రాండ్ వేయడం అనేది కరెక్ట్ కాదు. శుభ్మన్ గిల్ ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫైనల్స్‌లో వాటిలో ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్‌లో మనం సిరీస్ గెలిచినప్పుడు తీసుకోండి. ఆ టెస్ట్‌లో అతను అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. 5 టెస్ట్‌ల్లో కూడా మొట్టమొదటిసారి టెస్ట్ కెప్టెన్సీ చేస్తూ అతను మనకి బ్రహ్మాండమైన విజయాలు అందించాడు. సార్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిసాం. చరిత్ర సృష్టించాం. మన ఇండియాలోనే జరిగింది. బట్ ఇప్పుడు కండిషన్స్ వేరు. ఇంగ్లాండ్‌కి వెళ్తుంది టీము. అది ఇంగ్లాండ్‌లో. వాళ్ళు టీ20 అంటే అక్కడ 100 ఆడతారు. 100 బాల్స్ ఆడతారు. అలాగే మిగతా ఎక్కువ వాళ్ళు క్రికెట్‌లోనే ఉంటారు. క్రికెట్ అంటే ప్రాణమిచ్చే కంట్రీలో మొదటగా ఇంగ్లాండే. సో, ఇప్పుడంటే మనం ఇండియా వచ్చింది పేరు. ఇప్పుడు ఆ కండిషన్స్‌కి వెళ్ళి వెంటనే అక్కడ మనం ఏ విధంగా రాణించబోతుంది ఈ టీమ్? నాకేమి ఈ టీం మీదయితే ఎలాంటి ఇబ్బంది నాకు కనపడలేదు. దే విల్ డెఫినెట్‌లీ డూ వెల్. మీరన్నట్టు అక్కడ కొంచెం స్వింగింగ్ కండిషన్స్ ఉంటాయి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. మనం ఏంటంటే ఈ ఫ్లాట్ వికెట్స్ మీద ఆడి అలవాటైన ఇదొక ఛాలెంజ్ మన వాళ్ళకి. సో, ఇక్కడ ఆడతారు. నెక్స్ట్ మనం యాక్చువల్‌గా వరల్డ్ కప్ కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ మనం ఎక్కడ ఆడాలి? మనం ఆస్ట్రేలియాలో ఆడాలి. అక్కడ బౌన్సీ ట్రాక్స్ ఉంటాయి. సో, అన్నిటికి సిద్ధపడాలి. సో, మీరు ఒక ఛాంపియన్ టీమ్‌గా మీరు 2 వరల్డ్ కప్స్ వరుసగా గెలిచారంటే మీరు ఇలాంటి టఫ్ కండిషన్స్‌లో కూడా ప్రూవ్ చేసుకోవాలి. చేసుకుంటారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అలాగే మనం ఒలింపిక్స్‌లో ఆడబోతున్నాం 2028లో. అది కూడా మనకి గోల్డ్ మెడల్ ఈజ్ అట్ స్టేక్. అవును సార్. ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవాల్సిన సువర్ణ అవకాశం మనకి ఉంది. సో, వరల్డ్ కప్ కంటే కూడా అది చాలా ఇంపార్టెంట్ నన్నడిగితే 2028లో. అది మనం లాస్ ఏంజలస్‌లో ఆడుతున్నాం. ఆల్రెడీ న్యూయార్క్‌లో ఆడినప్పుడు చాలా టఫ్ వికెట్స్ ఫేస్ చేసాం. ఎందుకంటే అక్కడ రెగ్యులర్ క్రికెట్ ఆడరు కాబట్టి మీకు పిచెస్ సరిగ్గా ప్రిపేర్ చేయలేకపోయారు. మనకి చాలా టఫ్ కండిషన్స్ ఫేస్ చేసి కూడా మనం వరల్డ్ కప్ గెలిచాం. సో, అది మనం అన్ని రకాల పిచ్‌ల మీద ఆడగలగాలి. మనకి ఇప్పుడున్న టీంలు ఏంటంటే ఇండియా ఏ టూర్‌లలో వీళ్ళెళ్ళి ఇండియా ఏ తరఫున వాళ్ళు అన్ని రకాల దేశాల్లో ఆడిన అనుభవం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా. సో, నాకంత ప్రాబ్లమ్ ఓన్లీ వైభవ్ సూర్యవంశి చూడాలి మనం. మన మెయిన్ ఏంటంటే అందరి కళ్ళు. వైభవ్ ఎలా ఆడతాడు? సరే ఇండియాలో ఆడాడు బానే ఆడాడు. అండర్ 19లో మిగతా వాళ్ళతో పోల్చితే అతను చాలా ముందున్నాడు కాబట్టి ఎక్కడైనా ఆడతాడు. కానీ ఇంగ్లాండ్‌లో ఫేసింగ్ దోస్ సీనియర్ బౌలర్స్ ఆ స్వింగింగ్ కండిషన్స్‌లో డిఫరెంట్ వెదర్ అక్కడ చాలా చల్లగా ఉంటది. ఆ కండిషన్స్‌లో వైభవ్ ఎంతవరకు సక్సెస్ అవుతది. ఈవెన్ ఐర్లాండ్‌లో కూడా ఐర్లాండ్ బౌలర్స్ కూడా వాళ్ళు పెద్ద పేస్ ఉండదు గానీ అక్కడ వాళ్ళ స్వింగింగ్ కండిషన్ చాలా చక్కగా ఉపయోగించుకుంటారు. అక్కడ కండిషన్స్ వెదర్ అంతా డిఫరెంట్‌గా ఉంటది. సో, అలాంటి గ్రీనిష్ సాఫ్ట్ వికెట్స్ ఉంటాయి. అలాంటి సాఫ్ట్ వికెట్స్ పైన అతను ఎలా తనని ప్రూవ్ చేసుకుంటాడనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇక ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం సార్. రెండోసారి కంటిన్యూగా ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. మీకేమనిపిస్తుంది సార్? చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు వాళ్ళు. వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే లాస్ట్ సీజన్, ఈ సీజన్‌లో గూడా వాళ్ళకి ఇంజరీస్ వల్లనో, మరో కారణం వల్ల ఎవరో ప్లేయర్ లేనప్పుడు కొత్తగా వచ్చిన ప్లేయర్ బ్రహ్మాండంగా ఆడడం చూసాం మనం. ఈసారి చూడండి వాళ్ళకి ఫిల్ సాల్ట్ ప్లేస్‌లో బెతాల్ బాగా ఆడలేదు. వెంకటేష్ అయ్యర్ కీలకమైన సమయాల్లో వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో, వాళ్ళకి ఎవరైనా ఒక ప్లేయర్ సరిగ్గా ఆడకపోయినా ఇప్పుడు హ్యాజల్‌వుడ్ ఫస్ట్‌లో అవైలబుల్ లేడు. అతని ప్లేస్‌లో జాకబ్ డఫీ వచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పెర్ఫార్మన్స్ అవును ఇచ్చాడు. సార్. సో, వాళ్ళకేంటంటే బెంచ్ స్ట్రెంత్ బావుంది. కొన్ని సార్లు పడిక్కల్ గూడా అద్భుతంగా ఆడాడు సార్ కొన్ని వాళ్ళకి ఇన్నింగ్స్‌లో. అందరూ బాగా ఆడుతున్నారు. పడిక్కల్ అంటే అతని మీద ఒక ఫీలింగ్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఆడినప్పుడే ఆడతాడనేది. ఆడతాడు. బట్ హీ ప్లేడ్ వండర్‌ఫుల్. అతను మంచి డొమెస్టిక్ ఫార్మ్ నుంచి వచ్చాడు. సో, లాస్ట్ సీజన్ అంత బాగా ఆడలేదు అతను. కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఈ సీజన్‌లో అతను అద్భుతమైన డొమెస్టిక్ ఫార్మ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఫార్మ్ ఇక్కడ కంటిన్యూ చేశాడు. సో, వాళ్ళకి ఓపెనర్ సరిగ్గా కుదురుకోకపోయినా చాలా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆల్వేస్ ప్లేస్ వెరీ వెరీ కన్సిస్టెంట్‌లీ. అలాగే టిమ్ డేవిడ్ గానీ, పటీదార్ గానీ, జితేష్ శర్మ ఫామ్‌లో లేకపోయినా కూడా అది పెద్దగా కనబడలేదు నాకు. జితేష్ శర్మ, షెపర్డ్ వర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ గుడ్ ఫార్మ్. అయినా కూడా వీళ్ళకేంటంటే మిగతా వాళ్ళు దాన్ని కవర్ చేస్తున్నారు. అలాగే బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రసిక్ సలాందార్ లాస్ట్ ఇయర్ 1, 2 మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఈసారి అతను యష్ దయాల్ లేని లోటును బ్రహ్మాండంగా కవర్ చేశాడు. సో, వాళ్ళకి ఉన్న ఈవెన్ హ్యాజల్‌వుడ్ కూడా చివర్లో అంత గొప్ప పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. కానీ ఫైనల్‌కొచ్చేసరికి మళ్ళీ అతను కీలకమైన వికెట్లు తీశాడు. సో, వాళ్ళకి ఆ టీమ్ ఒక ఛాంపియన్ టీమ్‌లాగా ఆడింది. లాస్ట్ ఇయర్ ఎక్కడైతే వేర్ దే హావ్ లెఫ్ట్ ఆఫ్ ఇన్ ద లాస్ట్ ఇయర్, దే కంటిన్యూడ్ ఇన్ దిస్ ఇయర్. సో, అదే ఛాంపియన్ స్టైల్‌లోనే వాళ్ళు త్రూఔట్ ద టోర్నమెంట్ ఆడారు. అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. సో, దే థరోలీ డిజర్వ్డ్ దట్ విన్. అంత కప్ గెలిచినా కూడా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ ఒక 6 కొట్టాడు కదా సార్ యాహ్! చివరి 2 బాళ్ళకి 7 రన్నులు అన్నప్పుడు. యాహ్! అక్కడే మ్యాచ్ మొత్తం పూర్తిగా మారిపోయింది. అంటే ఆర్‌సీబీ ఆట శైలియే పూర్తిగా మారిపోయింది. అక్కడి నుంచి తర్వాత పుంజుకొని పూర్తిగా ప్లే ఆఫ్స్‌కెళ్ళిపోయారు
ఆ మ్యాచే వాళ్ళు ఫైనల్ లాగా ఆడారు అని అంటున్నారు. అంటే ఈ ఐపీఎల్‌కి పూర్తిగా హ్మ్. ఆ మ్యాచే మొదటిగా ఒక పెద్ద మ్యాచ్ అని అనుకోవచ్చని అంటున్నారు. డెఫినిట్‌గా. అదొక టర్నింగ్ పాయింట్ లాగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే, మీరు అలాంటి టఫ్ మ్యాచ్‌లు గెలిచినప్పుడు మీ టీమ్ బాండింగ్ మరింత పెరుగుతది. అవును సో, సార్. ఆ మ్యాచ్ ఓడిపోతారని చెప్పి అందరూ అనుకున్నారు. అవును సార్. భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్ చేయగలడు. కానీ 6 హిట్టింగ్ టైప్ కాదు అతను. డిఫెన్స్ బాగా ఆడతాడు. లేకపోతే 4లు కొడతాడు. కానీ అలాంటి సిట్యుయేషన్‌లో అతను 6 కొట్టడం అనేది టీమ్‌ని వాళ్ళ మొరాల్‌ని చాలా అప్‌లిఫ్ట్ చేస్తది. సో, అలాంటి మొరల్ బూస్టింగ్ విక్టరీ అది. మీరన్నట్టుగా చాలా ఇంపార్టెంట్ అది. ఓడిపోయే మ్యాచ్‌లో గెలవడం అనేది డెఫినెట్‌గా వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చుంటది. సో, మనం ఏ సిట్యుయేషన్ ఎంత టఫ్ సిట్యుయేషన్ అయినా గెలవగలం. మనకు ఎవరో ఒక ప్లేయర్ అంటే అదే అనమాట. వాళ్ళు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా చూస్తే 8, 9 మందికి వచ్చినాయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అంటే అవును. ఒక్కరి పెర్ఫార్మన్స్ మీద వాళ్ళు డిపెండ్ కాలేదు. ఒక మ్యాచ్‌లో పటిదార్ బాగా ఆడితే దాంట్లో వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ కొన్నిసార్లు, భువీ కొన్నిసార్లు అలా డిఫరెంట్ మ్యాచ్ కృణాల్ పాండ్యా మనం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. బ్యాట్‌తో, బాల్‌తో కూడా. సో, లాస్ట్ ఇయర్ ఎలా అయితే చేశాడో ఈసారి కూడా అదే రకంగా అతను పెర్ఫార్మ్ చేశాడు. సో, రసిక్ సలాందార్ వీళ్ళందరూ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ రసిక్ సలాందార్ గూడా కొంతమంది ప్లేయర్‌లు ఆర్‌సీబీ నుంచి సెలెక్ట్ కావాల్సింది అని కూడా అంటున్నారు. అంటే ప్రిన్స్ యాదవ్ ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేశాడు కాబట్టి అతన్ని తీసుకున్నారు. సో, ఆర్‌సీబీ వాళ్ళ మీద ప్రత్యేకమైన టార్గెట్ అంటే పెట్టి చాంపియన్‌గా నిలిచింది గదా పక్కన జట్టు. పెట్టారు కాబట్టి అంటే చాంపియన్ గెలవడం వేరే, టీమ్ పెర్ఫార్మన్స్ వేరే. సార్. దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉంటదని నేను అనుకోను. ఎందుకంటే ఆరెంజ్ క్యాప్ చాలా మందికొస్తది. ఆరెంజ్ క్యాప్ వచ్చినోళ్ళ దాంట్లో చాంపియన్స్ ఉండరు చాలా సందర్భాల్లో. అది కాదు కదా! ఇప్పుడు ఇండివిడ్యువల్ పెర్ఫార్మన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ టీమ్ చాంపియన్ వచ్చింది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు రంజీ ట్రోఫీ గెలిచారు కశ్మీర్ టీమ్. అవును ఆ సార్. కెప్టెన్ పారస్ దోగ్రా అని ఉన్నాడు. అతను కనీసం ఒక టెస్ట్ మ్యాచ్ కూడా అతన్ని తీసుకొచ్చి మన ఇండియన్ టీమ్ కెప్టెన్ చేయరు కదా! అవును సో, సార్. రంజీ ట్రోఫీ గెలిచారు కాబట్టి అతన్ని తీసుకొచ్చి కెప్టెన్ పెట్టాలి. ఆ టీమ్‌లో ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చి చేయాలని అట్లా ఏం లేదు కదా! ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళు ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా అందులో వాళ్ళు మన టీమ్‌లో వాళ్ళ రోల్ అక్కడ వేకెన్సీ ఉందా? ఆ వేకెన్సీ ఉంటే ఆ వేకెన్సీలో తీసుకొచ్చి కూర్చోబెడతారు తప్ప. సో, బికాజ్ మీరు గెలిచారు కాబట్టి మీకు ఇమ్మీడియేట్‌గా ఛాన్స్ ఇవ్వాలని అలాంటి లాజిక్ అయితే నాకైతే అర్థం కాలేదు. ఇక అసలైన విషయం హార్దిక్ పాండ్యా గురించి. ఇప్పటికే ఇక సంబంధాలు తెగిపోయాయి. ముంబై ఇండియన్స్‌తో హార్దిక్ పాండ్యావి అని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఆడితే హార్దిక్ పాండ్యా ఏ టీమ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఒక విశ్లేషకులుగా. అంటే అది మనం ఓన్లీ గెస్ వర్కే మాట్లాడాలి. చెన్నైకెళ్తాడు అని జెప్పి చాలా ఎందుకంటే హ్మ్. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సీఈఓతో అతను చాలా లాంగ్ డిస్కషన్ జరిపాడు. చెన్నైకెళ్ళిపోతున్నాడు అని జెప్పి యెల్లో షర్ట్ ఏసి చాలా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. మళ్ళీ అదేదో బ్రేక్ పడినట్టుగా ఉంది. చెన్నైకెళ్తాడో లేదో అనేది మళ్ళీ మనకి కన్ఫర్మేషన్ లేదు. ఎల్ఎస్‌జీ కూడా ఎళ్ళొచ్చు. ఎందుకంటే పంత్ అక్కడి నుంచి వస్తున్నాడు. కేకేఆర్‌లో ఆల్రెడీ ఒక వేకెన్సీ ఉంది. అజింక్య రహానేని వాళ్ళు కంటిన్యూ చేయకపోవచ్చు. సో, ఇలాంటి చాలా చోట్ల ఈవెన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇస్ అవును అనదర్ సార్. పాసిబిలిటీ. సో, హార్దిక్ పాండ్యా లాంటి ఒక ఇండియన్ ప్లేయర్, కెప్టెన్సీ మెటీరియల్ అండ్ ఆల్ రౌండర్ హూ కెన్ బ్యాట్ లోవర్ దాన్ ది ఆర్డర్. ఎందుకంటే మీకు ఓపెనర్లు, నంబర్ 3లు చాలా మంది దొరుకుతారు. కానీ డౌన్ ది ఆర్డర్ ఆడేవాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. అందులో ఆల్ రౌండర్ అతను అండ్ కెప్టెన్. సో, చాలా టీమ్స్ అతను కళ్ళగద్దుకుని తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. చెప్పలేం. క్రికెట్‌లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు ఈవెన్ అంటారు. ఎస్ఆర్‌హెచ్ కూడా మనం అనుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. థట్ ఈస్ యాహ్! వాట్ ఐ యామ్ గోయింగ్ టు యాహ్! ఆస్క్ యూ సార్. ప్యాట్ కమిన్స్ నెక్స్ట్ ఇయర్ ఆడకపోవచ్చు. ఎందుకంటే సార్. ఇండియాతో 5 టెస్ట్ మ్యాచ్‌లున్నాయి. జనవరి నుంచి మార్చి వరకు ఆడతారు. ఇమ్మీడియేట్‌గా ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ తర్వాత యాషెస్ ఉన్నాయి. యాషెస్ ఇంగ్లాండ్‌లో ఉంది. యాషెస్ ముందు ప్యాట్ కమిన్స్ ఆడడం అనేది ఆల్మోస్ట్ రూల్డ్ ఔట్. ప్యాట్ కమిన్స్ ఆడే అవకాశాలు కూడా చాలా తక్కువ. సార్. సో, చాలా టీమ్స్ అతను గనుక బయటికొస్తే అతన్ని రెడ్ కార్పెట్‌తో వెల్కమ్ చెప్పడానికి సో, సిద్ధంగా కావ్య ఉన్నాయి. మారన్ యాహ్! హార్దిక్ పాండ్యాని గూడా తీసుకునే ఛాన్స్ ఉండొచ్చా? చాలా చాలా ఛాన్స్ ఉంటది. కానీ వాళ్ళేంటంటే హార్దిక్ పాండ్యా వస్తే మన టీమ్ బాండింగ్ ఎలా ఉంటది? హ్మ్. సార్. అతను అంటే అతని బిహేవియర్‌కి అంత ఎఫెక్ట్ చాలా షమీ మీద అతను షమీ విషయంలో చేయడం గాని, లేకపోతే ముఖ్యంగా బుమ్రా గర్ల్ ఫ్రెండ్ విషయంలో గర్ల్ గ్రౌండ్‌లో. ఫ్రెండ్ అది నేను ఒప్పుకోను. అట్లా అని కాదు. గర్ల్ సార్. ఫ్రెండ్ అది పర్సనల్ అయిపోయాయి. సార్. టీమ్‌లో సీనియర్ ప్లేయర్స్‌తో అతను కొద్దిగా హార్ష్‌గా ఉంటాడు. సార్. ఒక ప్లేయర్‌ని ఒక రకంగా ట్రీట్ చేయాలి. వాళ్ళతో ఆహ్, యంగ్‌స్టర్స్‌ని ఒక రకంగా ట్రీట్ చేయాలి. సీనియర్స్‌తో ఒక రకంగా ఉండాలి. అతని మేనేజ్మెంట్ విషయంలోనే ఏమైనా ప్రాబ్లమ్ ఉందా హార్దిక్ పాండ్యా స్ట్రాటజీ బావుంటది. కెప్టెన్సీ కెప్టెన్‌గా అతను పర్సనల్ ఫార్మ్ బావుంటది. కానీ అతను వ్యవహరించే తీరు బహుశా అందుకనే ముంబై ఇండియన్స్ అతన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తారు. సో, మన టీంలో అతను సెట్ అవుతాడని అనుకున్న వాళ్ళే అతన్ని తీసుకుంటారు. అదర్‌వైజ్ అతనికి అన్ని విధాల అర్హతలు ఉన్నప్పటికి కూడా మన టీమ్ అట్మాస్ఫియర్ అతని వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మరే సీనియర్ ప్లేయర్‌కి అతనితో పడకునే వ్యవహారం ఉండదు అనేవాళ్ళు ఆ ఈక్వేషన్ కూడా చూసుకొని అతన్ని తీసుకునే పరిస్థితి ఉంది. ఇక పంత్‌ని సార్ లక్నో టీమ్ నుంచి పంత్‌ని తప్పిచ్చారా? లేకపోతే పంతే తప్పుకున్నాడా? ఆహ్, లక్నో టీమ్‌లో వాళ్ళు
పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ప్రతి ఒక్కరిని పక్కన పెడతారు. సార్. కేఎల్ రాహుల్ని వదులుకున్నారు, అంత మంచి ప్లేయర్ని ఎవరు వదులుకోరు. ఎందుకంటే కేఎల్ రాహుల్ మీకు ఎప్పుడు 500 రన్స్ బ్యాంక్, మీ 500 రన్స్ ఎటు పో కేఎల్ రాహుల్. ఇప్పుడు అది స్ట్రైక్ రేట్ కూడా బాగుంది, కానీ కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళని వాళ్ళు వదిలేశారు. పంత్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. దానికి కారణం ఏంటంటే క్యాప్టెన్సీ నుంచి తప్పించాల్సింది. మార్కరమ్ క్యాప్టెన్ చేస్తుంటే పోయింది. సార్. అతనికి ప్రైస్ ట్యాగ్ కూడా 27 కోట్లు ఒకటి ఉంది. సో అందుకని అతను ఖచ్చితంగా బయటకు వస్తాడని అనుకోండి. ఎందుకంటే వాళ్ళకి 27 కోట్లు వస్తాయి అతను కనుక, అంత పెద్ద అమౌంట్. ఆ ప్రెషర్ కూడా అతను ఫీల్ అవుతున్నాడు, అంత పెద్ద అమౌంట్. సో పంత్ బయటకు వచ్చే అవకాశాలు నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అతను తప్పించారా లేకపోతే అతనే వస్తున్నాడంటే రెండు రెండు ఉంటాయి. ఎందుకంటే అతను కూడా బయటికి రావాలనే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ అంతా, అంటే ఫ్రాంచైజీ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువగా ఉండేట్టుగా ఉంది అక్కడ. సో అది ఒకటి. తర్వాత వాళ్ళు కూడా అతని విషయంలో అంత హ్యాపీగా లేనట్టుగా ఉన్నారు. ఇక ధోని ఈ ఐపీఎల్‌లో ఆడతాడు అని ప్రతి మ్యాచ్ వెయిట్ చేసి చివరి మ్యాచ్ చెన్నైలో మ్యాచ్ జరిగేదాకా కూడా ప్రాక్టీస్ కూడా చేశాడు నెట్స్‌లో. ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడని ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ ఆడలేదు. ఇక అంక ముగిసినట్టేనా సార్ ఇక? ఉండొచ్చు. ఎందుకంటే ధోని ఏదో అతను ఒకటే ప్రామిస్ చేశాడు, లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడాడు. అది తప్పిస్తే ధోని కూడా నాకు ఒక ఫేర్వెల్ మ్యాచ్ కావాలి, నేను ఒక అట్టహాసంగా నేను రిటైర్ అవుతాననే మనిషి కాదు. అతను సింపుల్గా ఒక ట్వీట్ పెట్టేసి గుడ్ బై చెప్పే టైప్ కాబట్టి అలా కూడా జరగచ్చు. అతను ఫ్యాన్స్కి చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని సారీ అని చెప్పేసి అది రిటైర్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ వాళ్ళకి అతను బర్డెన్ కాదు. ఎందుకంటే అతను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉన్నాడు కాబట్టి 4 కోట్లు మాత్రం అతని మీద వెచ్చించడానికి చెన్నై ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. సో ఆ 4 కోట్లు పెట్టి నెక్స్ట్ ఇయర్ ఒక మ్యాచ్ ఆడించి అతన్ని చాలా గౌరవంగా క్యాప్టెన్సీ నుంచి, టీం నుంచి, లేకపోతే ఈ కాంపిటేటివ్ క్రికెట్ నుంచి సాగనంపే అవకాశం కూడా ఉండే పరిస్థితి. ధోని విషయంలో మనకి ఎప్పుడు కూడా ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఇక బ్యూటిఫుల్ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుకుందాం సార్. ఇండియాలో ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్‌తో. ఆహ్, మానవ్ సుతార్ అనే ప్లేయర్ గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అశ్విన్‌ని, అలాగే రవీంద్ర జడేజాని రిప్లేస్ చేయగల సత్తా ఉన్న బౌలర్ అని సెలెక్ట్ చేశారు. దానికి తగ్గట్టుగానే పర్ఫార్మెన్స్ కూడా కనిపిస్తుంది. ఏమంటారు సార్ మానవ్ సుతార్ గురించి? అంటే మనం ఇప్పుడే అతని పర్ఫార్మెన్స్ గురించి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అపోజిషన్ చాలా వీక్ అపోజిషన్ ఒకటి. పిచ్‌లో కూడా మనం ఫస్ట్ బౌలింగ్ చేస్తుంటే అప్పుడు బాగా చేసుంటే అప్పుడు అనుకుండొచ్చు. అప్పటికి ఇంకా అంత టర్న్ లేదు. సార్. తర్వాత అతను బౌలింగ్‌కి వచ్చేసరికి పిచ్‌లో కాస్త హెల్ప్ ఉంది. ఖచ్చితంగా వేర్ అండ్ టేర్ ఉంది. దాన్ని అతను చక్కగా ఉపయోగించుకున్నాడు. 6 వికెట్లు తీశాడు. డెబ్యూటెంట్‌గా మంచి రికార్డు కూడా సాధించాడు. కానీ ఒక్క మ్యాచ్‌తో అతను జడ్జ్, కానీ చాలా ఇంప్రెసివ్‌గా స్టార్ట్ చేశాడు. వెరీ యాక్యురేట్ అండ్ బాల్ బాగా టర్న్ చేస్తున్నాడు. అలాంటి బౌలర్ నాకు, ఎందుకంటే అక్షర్ పటేల్ కంటే ప్రస్తుతం ఉన్న జడేజా కంటే కూడా అతను చాలా బెటర్గా అనిపిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు మనం ఇటీవల కాలంలో ఏం చూసామంటే మన ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు జరిగిన ఫారిన్ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారు, మన వాళ్ళు బాగా వేయట్లేదు. మన వాళ్ళు స్పిన్ సరిగా ఆడకపోవడం, తర్వాత ఫారిన్ స్పిన్నర్స్ ఆర్ బెటర్ దాన్ అవర్ స్పిన్నర్స్ అన్నట్టుగా అనిపించారు. అంటే కండిషన్స్ ఫేవర్గా ఉన్నా మన స్పిన్నర్స్ దాన్ని సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి. కానీ ఇతను చాలా యాక్యురేట్గా బౌలింగ్ చేస్తాడు, చాలా యాక్యురసీ ఉంది అతని దగ్గర. అండ్ అది అతని వర్చ్యూ. ఎందుకంటే డొమెస్టిక్లో ఆడి 2-3 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఆడి, అతను కానీ హర్ష్ దూబే కానీ వీళ్ళ సెలక్షన్ చాలా కరెక్ట్. ఎందుకంటే మన కండిషన్స్లో ఆడుతున్నప్పుడు వీళ్ళకి దాంట్లో బాగా అనుభవం ఉండాలి. వీళ్ళు ఏంటంటే జడేజా వాళ్ళు అకేషనల్గా ఆడుతున్నారు, మన డొమెస్టిక్ క్రికెట్ ఆడలేదు కాబట్టి ఆ తేడా మనకి స్పష్టంగా తెలిసింది. అలాగే టెస్ట్ క్రికెట్‌కి సంబంధించి ముఖ్యంగా ఆ ఫార్మాట్ అనేది రోజుకి మరుగున పడిపోతుంది. దాన్ని పైకి తీసుకురావాలంటే ఏ విధమైన ఆహ్, మార్పులు తీసుకురావాలి సార్? అంటే టెస్ట్ స్పెషలిస్ట్‌ని ఆడించాలి. ఇప్పుడు సాయి సుదర్శన్ సెలెక్ట్ చేశారు, దేవదత్ పడిక్కల్‌ని పక్కన పెట్టారు, విచ్ ఈజ్ రాంగ్. సార్. ఎందుకంటే పడిక్కల్ రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడాడు. సాయి సుదర్శన్ ఆడనే లేదు ఈసారి రంజీ ట్రోఫీ, ఎందుకంటే ఇంజరీ ఉంది కాబట్టి ఆడలేదు. సో బాగా ఆడి బాగా రన్స్ చేసిన వాడిని పక్కన పెట్టి సాయి సుదర్శన్ రన్స్ చేశాడు. బట్ ఆఫ్ఘనిస్తాన్ మీద చేసిన రన్స్ ఏ రకంగా లెక్క వస్తాయి? మన చాలా రంజీ బౌలింగ్ అటాక్స్ విల్ బి బెటర్ దాన్ ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ అటాక్. సో అలాంటి అతన్ని తీసుకోవాలి. ఆకిబ్ నబీ అని అతను 2 సీజన్లు కలిపి 100 వికెట్లు తీసుకున్నాడు. అతను తీసుకురాలేదు. అంటే మీరు రంజీ ట్రోఫీలో పర్ఫార్మెన్స్కి వాల్యూ ఇవ్వకపోతే దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ దట్. సో ఖచ్చితంగా దానికి వాల్యూ ఇవ్వాలి. అక్కడ బాగా ఇండివిజువల్గా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి మీరు టీంలో స్థానం కల్పించాలి. అవును సార్. అది మీరు సర్ఫరాజ్ ఖాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేశారు. అతను సాయి సుదర్శన్ కంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేశాడు. అతను ఖచ్చితంగా టోటల్గా పక్కన పెట్టారు. సో ఇదంతా ఇలాంటి గిల్ గంభీర్ డిసిజనే అని కూడా అంటున్నారు. మొత్తం మీద నిర్ణయం ఎవరు తీసుకున్నా వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. యూఆర్ సెండింగ్ ఏ రాంగ్ మెసేజ్. డొమెస్టిక్లో రంజీ ట్రోఫీ బాగా ఆడిన వాళ్ళని సెలెక్ట్ చేయ, అభిమన్యు ఈశ్వరన్ వీళ్ళని కాకుండా ఎవరైతే ఐపీఎల్లో బాగా ఆడారో వాళ్ళని తీసుకొచ్చి పెడితే
దాంట్లో దానివల్ల మనకి సరైన ఫలితాలు రాకుండా టెస్ట్ క్రికెట్ మీద మీకు కూడా శ్రద్ధ లేదన్నట్టుగా ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. ఇక చివరి ప్రశ్న సార్ విరాట్ కోహ్లీ గురించి. 3 వన్డేల సీరీస్ నుంచి విరాట్ కోహ్లీ గాయం కారణంగా తప్పుకున్నాడు. హ్మ్. కావాలనే విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు అని ఫ్యాన్స్ అంటే ఈ టీమ్ మేనేజ్మెంట్ పైన ఆగ్రహంతోటున్నాడు. అలాంటిదేం లేదు. అలాంటిదేం లేదు. సరే. మనం క్లియర్‌గా చూసాం. ఆ ఫైనల్‌లో అతనికి ఇంజరీ అవ్వడం క్లియర్‌గా చూసాం మనం. దాంతోనే అతను అంటే ఫైనల్ కాబట్టి పెయిన్ కిల్లర్స్ తీసుకొని అతను మ్యాచ్ కంటిన్యూ చేశాడు. సరే. ఇంజరీ ఉంది అతనికి. ఇంజరీ విరాట్ కోహ్లీ అలా తనంతట తను తప్పుకునే పరిస్థితి ఉండదు. అంటే అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీం కూడా అతన్ని తప్పించాలనే ఉద్దేశం ఉండదు. ఎందుకంటే అతను ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఒకటేంటంటే అతని ఫిట్‌నెస్ ఇలాంటి ఫిట్‌నెస్ విషయంలో ఎందుకంటే ఒక ఏజ్ వచ్చింది సర్టెన్ ఏజ్ వచ్చినాక మీకు కంటిన్యూస్‌గా 2, 3 మ్యాచ్‌లు ఆడితే మీకు కాలు పట్టుకోవడం, చేయి పట్టుకోవడం అవుతది. అది ఏజ్ ఫ్యాక్టర్ అది. సో, అదొక్కటే కొంచెం సందేహం తప్పిస్తే విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ఎలా ఉంటుందో తెలుసు. అతని కరెంట్ ఫామ్ ఎలా ఉందో మనకు తెలుసు. ఐపీఎల్‌లో చూసాం. అంతకుముందు అతను ఆడిన వన్ డేస్‌లో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. సో, టీమ్ మేనేజ్మెంట్ కూడా అతన్ని పని కట్టుకుని పక్కన పెట్టాలి. వాళ్ళ మధ్య ఏదో పొరపచ్చాలు ఉన్నాయన్నట్టు మనకు ఎలాంటి ఇండికేషన్ లేదు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్న టాక్ తప్పిస్తే విరాట్ కోహ్లీ విషయంలో ఎలాంటి కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయని చెప్పి నేను అనుకోను. అభిమానుల్లో ఒక భయం ఉంటది సార్. ఎందుకంటే స్టార్ ప్లేయర్స్ కాబట్టి. ఒకప్పుడు సచిన్, ధోని ఒక 2, 3 వన్‌డే మ్యాచ్‌లకు దూరమైతేనే మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో అని ఆశతో ఎదురు చూసేవాళ్ళు టీవీల ముందు. మళ్ళీ రోహిత్, కోహ్లీ కలిసి ఖచ్చితంగా వన్‌డేలలో ఆడతారా సార్? ఆ పార్ట్నర్ వాళ్ళదుంటదా? వాళ్ళిద్దరూ కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. ఎందుకంటే సార్. వాళ్ళిద్దరు కూడా ఫిట్‌నెస్ రోహిత్ శర్మ కూడా ఎంత వెయిట్ తగ్గాడో మనం చూసాం. వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడాలని చెప్పి చాలా పట్టుదలగా ఉన్నారు. అలాగే వాళ్ళు అలాగే పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు. చేస్తూ వస్తున్నారు కాబట్టి ఐ థింక్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఓన్లీ ఏంటంటే వాళ్ళకి ఆ శరీరం కూడా సహకరించాలి. ఫిట్‌నెస్‌గా మెయింటైన్ అవుతే ఖచ్చితంగా చేస్తారు. అంటే మీరు సన్నబడడం అనేది ముఖ్యం కాదు. ఫిట్‌గా కూడా ఉండాలి. రోహిత్ శర్మ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. మనం చూసాం కదా! అతను కూడా హ్యామ్‌స్ట్రింగ్ ప్రాబ్లమ్ కనిపించింది. కొన్ని మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాడు. కొన్ని మ్యాచ్‌లు ఆడనే లేదు ముంబై ఇండియన్స్ తరఫున. సో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు ఇంజరీస్ అనేవి చాలా కామన్ అయిపోతుంటాయి. సో, ఫిట్‌గా ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడాలన్న పట్టుదలతో వాళ్ళున్నారు. మోస్ట్ లైక్లీ వాళ్ళిద్దరూ ఆడతారు. రోహిత్ విషయంలో ఏమైనా కొన్ని సందేహాలున్నా విరాట్ కోహ్లీ ఖచ్చితంగా నెక్స్ట్ వరల్డ్ కప్ వన్‌డే వరల్డ్ కప్ ఆడతారని నాకు గట్టి నమ్మకం ఉంది. చూసారుగా వ్యూవర్స్, కెప్టెన్సీ ముఖ్యమే కానీ కెప్టెన్సీతో పాటు ఆట నైపుణ్యత కూడా చాలా ముఖ్యమని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాతో పాటు ఈ విశ్లేషణలో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.